SR7 న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖున జరిగేటటువంటి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కలిసి యుక్త వయసు బాలికలు తీసుకోవాల్సినటువంటి పోషకాహారం మరియు ఆరోగ్యం గురించి, ఋతుస్రావ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, బాల్య వివాహాలు చట్టం గురించి, అలాగే లింగ వివక్ష నిర్ధారణ చట్టం గురించి తెలియజేసి ఆడబిడ్డలను బతకనివ్వాలి, చదువుకోనివ్వాలి అను నినాదంతో బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశులు నేర్చాకోట యానాది కాలనీలో యుక్త వయసు బాలబాలికలకు, ప్రజలకు అందరికీ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగేటటువంటి అనర్థాలను, మాతృ మరణాలను, శిశు మరణాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే లింగ వివక్ష నిర్ధారణ చట్టం గురించి మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి తెలియజేసి బాలికలందరికీ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎదిగిన తర్వాత మాత్రమే వివాహాలు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, టీచర్లు పాల్గొన్నారు. SR7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ రామచంద్రయ్య. అత్యాచారాలకు వ్యతిరేకంగా నిలబడతాను. బాల్య వివాహాలను అడ్డుకొని బాలికల సురక్షిత భవిష్యత్తు కోసం కృషి చేస్తాను. ఈ ప్రతిజ్ఞ ద్వారా బాలికల సంక్షేమం, ఆరోగ్యం మరియు వారి హక్కుల పట్ల అవగాహన కల్పించడం, వారిని సామాజికంగా ఎదగనివ్వడమే లక్ష్యం. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేదాని వల్ల చాలా అనర్థాలు ఎవరికి, ఆడబిడ్డలకు. ఎందుకు? 18 ఏళ్ల వరకు వాళ్ళు శారీరకంగా ఎదుగుతారు. శారీరకంగా ఎదిగినప్పుడు ఇప్పుడు మామిడికాయ ఉంటుంది, అది పరిపక్వానికి వస్తేనే కదా బాగుంటుంది. పరిపక్వానికి రాకుండా అది తిండి స్టేజ్లోనే ఉన్నప్పుడు దాన్ని కోసి తింటే దాంట్లో ఏమన్నా టేస్ట్ ఉంటుందా, లేదంటే అదేమన్నా కండ కలిగి ఉంటుందా, లేదంటే దాంట్లో ఏమైనా పోషకాలు ఉంటుందా? ఏమి ఉండదు. కానీ అదే పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మంచి రంగులో ఉంటుంది, కండ తేలి ఉంటుంది, దాన్ని తింటే దాంట్లో పోషకాలన్నీ కూడా ఉంటుంది అన్నమాట. అదే మాదిరి అమ్మాయిలు కూడా 18 ఏళ్ళ వరకు శారీరకంగా ఎదుగుతారు. శారీరకంగా ఎదిగినప్పుడు లోపల ఉండే అవయవాలన్నీ కూడా ఎదుగుతుంది. హార్మోన్లన్నీ కూడా కరెక్ట్గా 18 సంవత్సరాలు నిండితేనే పూర్తిగా పనిచేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే సరైన గర్భవతి అవుతుంది. ఆ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. వాళ్ళని బాగా సాక్కోగలుగుతారు. ఆ బిడ్డని ఎలా సాకాలి, వాళ్ళని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి. అంటే 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆడుకునే వయసు. వాళ్ళకి ఏమీ తెలియదు. భర్తతో ఎలా మెలగాలి, ఇంట్లో పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి, చిన్నవాళ్ళతో ఎలా మెలగాలి, చుట్టూ ఉండే సమాజంతో ఎలా మెలగాలి అనేది తెలియని వయసు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది? కుటుంబంలో కలహాలు వస్తాయి. భర్తను తిరిగి మాట్లాడటమో, లేదంటే అత్తగారిని మాట్లాడటమో, లేదంటే మామూలు గారిని మాట్లాడటమో, లేదంటే ఇంకేదన్నా అనవసరంగా నోరు పాడేసుకోవడమో జరిగినప్పుడు కుటుంబంలో కలహాలు అనేది వచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి. భార్య భర్తల మధ్య వచ్చినప్పుడు వాళ్ళు విడాకుల వరకు కూడా వెళ్ళిపోతారన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ రాకుండా ఉండాలంటే 18 ఏళ్ళు పూర్తి అయితే వాళ్ళకి ఒక స్టాండర్డ్ మైండ్ అనేది వస్తుంది. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా బతకాలి, భర్తను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలనే ఆలోచన జ్ఞానం అనేది 18 ఏళ్ళు అయితేనే వస్తుంది అనమాట. కాబట్టి శారీరకంగా ఎదగాలి, అదేవిధంగా మానసికంగా కూడా ఎదగాలి. శారీరకంగా, మానసికంగా 18 ఏళ్ళకి నిండుతుంది. 18